హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు కదండి. మేమైతే ఈరోజు మంగళవారం అనేసి రామాలయానికి అయితే వచ్చామండి. అదిగోండి పట్టాభిషేకం చేసుకున్నటువంటి రాముల వారి మనకి విగ్రహం కూడా కనిపిస్తుంది, చూసారు అక్కడ. ఇక్కడ ఈ టెంపుల్లో ఏం చేశారంటే అండి, మనకి ఇది రోడ్ మీద కనిపిస్తుందండి. ఇలా అయితే అమ్మవారిని అయితే నిలబెట్టారండి. ఇక్కడ గుడిలోనే ఇలా ఒక రూమ్లా ఉందండి. ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారండి. మనకి ఈ టెంపుల్ అయితే చూడండి, మంచి గోల్డ్ కలర్ ఎలా ఉందో. ఇదిగోండి మనకి ఇది ఓబలంక రోడ్ అండి. మనకి వాడపల్లి వెళ్ళేటప్పుడు రావులపల్లి నుంచి వాడపల్లి వెళ్తే కనుక మనకి రైట్ సైడ్ మనకి కాలువ పక్కన ఈ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుందండి. ఇదిగోండి ఇలా జమ్మి చెట్టు కూడా ఉంది ఈ టెంపుల్కి ఆపోజిట్లో. ఇక్కడ ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ బోర్డు కూడా కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఆదిశేషుడి మీద కూర్చున్నటువంటి లక్ష్మీనారాయణులు అయితే మనం ఇలా దర్శించవచ్చండి. ఓం నమో నారాయణాయ. ఇదిగోండి ఇలా దర్శించవచ్చు. మనం ఈ ఒక్క టెంపుల్కి వచ్చామంటే చాలా దేవతామూర్తులని మనం దర్శించవచ్చండి ఇక్కడైతేనే. ఇలా ఈ విగ్రహం పక్కనే మనకి ఇదిగోండి జమ్మి చెట్టు ఉంది కదా, వేప చెట్టు, తులసి చెట్టు కూడా మనకి ఇలా కనిపిస్తాయి ఇక్కడ. ఇదిగోండి ఇలా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇలా మనం పక్క నుంచి వెళ్తున్నామంటే అంటే మనకి రాముల వారి ఆలయం అనేటువంటిది మనకి ఇలా పైన అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం కూడా చేస్తారండి. ఇదిగోండి ఇలా అయితే మనం వెళ్తున్నాం టెంపుల్కి. ఇలా బ్యాక్ సైడ్ అనమాట ఇలా వెళ్తున్నాము. మనకి ఈ పైన ఉంటాయండి టెంపుల్స్ అన్నీ కూడా, మెట్లు ఎక్కి వెళ్ళాలండి పైకి. అయితే మనకి ఇదిగోండి ఇలా శిల్పాలు కూడా కనిపిస్తున్నాయి, చూసారా. ఇదిగోండి ఇలా మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఆ పైన ఉంటాయండి టెంపుల్స్ మనకి. ఈ కిందనైతే ఇది కళ్యాణ మండపం అండి. ఇదిగోండి కింద అయితే మండపం అయితే ఉంది. ఎవరైనా వివాహాలు కట్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనుకుంటానండి. ఇదిగోండి టెంపుల్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా మండపం అయితే కనిపిస్తుందండి. ఇదిగోండి ఇలా అయితే వెళ్ళాలి మనం. మనకి ముందుగా అదిగోండి ఇలా కనిపిస్తుంది, ఇలా ఆర్చ్లా ఉంది కదండి టెంపుల్ అయితే. చూడండి మొత్తం అంతా మనకి గోల్డ్ కలర్లో చాలా బాగా కనిపిస్తుందండి. ఇదిగోండి గోదావరి కాలువ ఉంది, చేశారు అక్కడ. ఇదిగోండి ఇక్కడే అండి టెంపుల్. మనకి ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలన్నిటి మీద కూడా గీతోపదేశం చేస్తున్నటువంటి కృష్ణుల వారు అయితే మనకి కనిపిస్తారండి. ఇదిగోండి అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నారండి. ఆ చిత్రం కనిపిస్తుంది, నెమలి చిత్రాలు కూడా కనిపిస్తాయి మనకి. ఇదిగో స్తంభాలన్నీ కూడా మనకి టెంపుల్ అంతా చూడండి ఇలా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. బంగారంతో చేశారా ఏంటి అన్నట్టు ఉంటుందండి. అసలు చాలా లుక్ అయితే చాలా బాగుంది. అది ఆంజనేయ స్వామి ఉంటారండి అక్కడ. ఇదిగోండి మనకి మధ్యలో రాముల వారిని దర్శించవచ్చండి. స్వామివారి కుడి ప్రక్కగా వెంకటేశ్వర స్వామివారిని, ఎడమ ప్రక్కగా రమ సత్యనారాయణ స్వామివారిని అయితే దర్శించవచ్చండి. మనకి అన్నవరంలో ఎలా అయితే శ్రీ సత్యనారాయణ స్వామివారి పక్కన శివయ్య దర్శనమిస్తారు, ఇక్కడ కూడా అలాగే దర్శనమిస్తున్నారు చూడండి. ఇదిగోండి రమ సత్యనారాయణ స్వామివారి పక్కన శివుడు కూడా మనకు దర్శనమిస్తున్నారు. ఆ ఆలయాన్ని కూడా ఇక్కడే దర్శించుకోవచ్చు మనం. నెక్స్ట్ మనకి వెంకటేశ్వర స్వామి సన్నిధి అండి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని కూడా మనం ఇలా దర్శించుకోవచ్చండి. సీతారామ లక్ష్మణులకు ఎదురుగా ఇలా ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చండి. ఇదిగోండి ఇలా ఆంజనేయ స్వామివారికి పక్కనే హోమగుండం కూడా ఉందండి. ఇలాగ మనకి ఆంజనేయ స్వామివారికి ఇలా వెనుకగా వస్తే మనకి ఇలా పల్లకి కనిపిస్తుందండి. ఇదిగోండి ఆంజనేయ స్వామివారిది చిన్నగా టెంపుల్ ఉంది కదండి, దానికి బ్యాక్ సైడ్ అంటే మనకి ఇలా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. మనకి మిగిలిన టెంపుల్కి కొంచెం భిన్నంగా అయితే ఉందండి టెంపుల్ అయితేనే. ఇది అయితే ధ్వజస్తంభం అండి. ఇదిగోండి స్వామివారి టెంపుల్. ఇదిగోండి అలా ముగ్గురు మూర్తుల్ని మనం అక్కడ దర్శించవచ్చు కదండి. ఈ ఆలయం యొక్క అన్ని వైపులా ఇలా నిర్మాణాలను చూసుకుంటే స్వామివారి యొక్క అవతారాలను కూడా మనం చూడవచ్చండి. ఇదిగోండి చూసారా, టెంపుల్ అయితే మొత్తం ఒకటే కలర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి రాముల వారి అవతారం, నరసింహ అవతారము. మనకి ఇలా టెంపుల్కి మనం పైకి ఎంటర్ అవుతాయి మెట్ల పైన. అటుపక్క ఇటుపక్క కూడా మనకి ఇలా సుదర్శన చక్రము, ఇలా స్తంభాలతో నిర్మాణాలు కనిపిస్తాయండి. ఇదిగోండి ఆదిశేషుని మీద సైన్ చేస్తున్నటువంటి నారాయణమూర్తి, అలాగే చూడండి వరాహ అవతారము. అదిగోండి
ఇలా మనకి అవతారాలు అయితే మనకి ఇలా దర్శనమిస్తాయి. ఇదిగోండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్. మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో ఈ ఒక టెంపుల్కి వస్తే అందరి మూర్తిని మనం ఇలా దర్శించుకోవచ్చండి. అమ్మవారి దర్శనం కూడా అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.